కార్పొరేషన్ చైర్మన్లపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. పార్టీకి అండగా ఉంటారనుకుంటే ఇప్పుడు ఆ నేతలంతా స్లీప్ మోడ్లోకి వెళ్ళారు. తన వాళ్ళు అనుకున్న నేతలంతా ఎందుకు ఆమడ దూరంలో ఎందుకున్నారు? కార్పొరేషన్ చైర్మన్స్ ఎందుకంత కోఆపరేట్ చేయట్లేదు? ఇంతకీ తెలంగాణ కాంగ్రెస్లో ఏం జరుగుతుందో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కార్పొరేషన్ చైర్మన్లపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. పార్టీ కష్టకాలంలో అండగా ఉంటారనుకున్న నేతలు కాస్త పదవులు రాగానే పార్టీకి అంటీ ముట్టనట్టు ఉంటున్నారు. సీఎంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే చైర్మన్ స్థాయి నేతలెవరూ కూడా కనీసం స్పందించడం లేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వయంగా సీఎం సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి కార్పొరేషన్ చైర్మన్స్ తో సమావేశం నిర్వహించి చైర్మన్స్ కు దిశానిర్దేశం చేసినా వారి నుంచి నో రెస్పాన్స్. దీంతో అందుకే మిగతా కార్పొరేషన్ చైర్మన్ల భర్తీ విషయంలో సీఎం స్పందించడం లేదంట. నాయకులు పదవులు తీసుకుంటున్నారు కానీ పదవులు వచ్చాక పార్టీ వైపు చూడడం లేదని సీఎంఓ వర్గాలు అంటున్నాయి. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ పార్టీ సోషల్ మీడియా అద్భుతంగా పనిచేసింది. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. కేవలం కొంతమంది నేతలు మాత్రమే అడపాదడపా రాజకీయ విమర్శలను ఖండిస్తున్నారు. పదవుల కోసం పరగడుపు కాసిన నేతలు ఇప్పుడు స్తబ్దుగా ఉండడంపై సీఎం అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారి వైఖరి అలాగే ఉంటే తన నిర్ణయాలు కఠినంగా ఉంటాయని సీఎం అంటున్నారు. తెలంగాణలో పాలిటిక్స్ పీక్స్కి చేరాయి. అధికార ప్రతిపక్ష నేతలు ఎవరికి వారు తగ్గేదేలే అంటున్నారు. మాటలతోనే డైనమైట్లు పేల్చుతున్నారు. రోజుకు ఇష్యూ మీద ఫుల్లుగా ఫైట్ చేయడమే కాదు, సవాళ్లు ప్రతి సవాళ్ళతో రచ్చ చేస్తున్నారు. ఇక లేటెస్ట్గా రుణమాఫీ అంశం రాజకీయ రణరంగానికి దారితీసింది. మాటల్నే తోటాలుగా చేసి ఒకరిపై మరొకరు విరుచుకుపడుతున్నారు. ఒకరు సవాల్కు కట్టుబడు అంటే మరొకరు మాఫీ మాటల గారడి అంటున్నారు. 2 లక్షల రుణమాఫీ అవ్వగానే సీఎం రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో బీఆర్ఎస్ పై ఫైర్ అయ్యారు. మాజీ మంత్రి హరీష్ రావు టార్గెట్ గా సవాల్ చేశారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీష్ రావు చెప్పారు. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీలను నువ్వు ఖచ్చితంగా అమలు చేస్తా అని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రమాణం చేస్తా. అమలు చేయకపోతే ముఖ్యమంత్రిగా మీరు రాజీనామా చేయండి. ఒకవేళ అమలు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా నేను దూరంగా ఉంటాను. సరిపోదు, దూలం లెక్క ఉన్నావు, దూడకున్న బుద్ధి కూడా లేదని ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు. మీరు రైతు రుణమాఫీ చెయ్యండి, నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా, మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని. ఇవాళ ఈ వైరాగడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు, నీకు సీము నెత్తురుంటే సిగ్గు లజ్జ ఉంటే రాజీనామా చెయ్యి. నువ్వు కూడా నీ మామలకనే సిగ్గు లేనోనివైతే ఏట్ల దుంకి సావు అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా.
ఇచ్చిన మాట ప్రకారం క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే హరీష్ రావు సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ చేశారు. రుణమాఫీపై తాను చర్చకు రెడీ అని ప్లేస్, డేట్, టైం రేవంత్ రెడ్డి చెప్పాలంటూ హరీష్ సవాల్ చేశారు. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణలోని ఏ గ్రామానికి వచ్చేందుకైనా తాను సిద్ధమని, రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపించాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రుణమాఫీ చేశామని అంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇంకా ఎంతమందికి రుణమాఫీ చేయాలో చెప్పాలని ఆయన సూచించారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం, నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి. అక్కడనే పోయి ఆ ఊర్లో రైతులను అడుగుదాం, కుల్లా రుణమాఫీ అయిందో కాలేదో తేల్చేద్దాం. ఊకే నువ్వు నోరున్నది కదా, మైక్ ఉన్నది కదా అని నోటికొచ్చినట్టు మాట్లాడితే రుణమాఫీ కాదు. పోదాంపా, ఏ ఊరికి పోదామో, ఏ ఊర్లో నిన్న పోయి అడుగుదాం రుణమాఫీ సంపూర్ణంగా అయిందా కాలేదా. నువ్వు చెప్పిన ప్రకారంగా 15 ఆగస్టుకు ఆ గ్రామంలో రైతులందరికీ రుణమాఫీ అయిందా లేదా, మరి అక్కడనే పోయి అడుగుదాం. ఏ ఊరికి వెళితే ఆ ఊరి దేవుడిపై ఒట్టు పెట్టి పూర్తి రుణమాఫీ చేస్తానన్న సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేశారని హరీష్ రావు అన్నారు. రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదని విమర్శలు గుప్పించారు. తొలుత 40,000 కోట్లన్నారు, ఆ తరువాత 31,000 కోట్లన్నారు. బడ్జెట్లో 26,000 కోట్లు పెట్టారు. ఇప్పుడు తీరా 17,000 కోట్లు మాత్రమే రుణమాఫీ చేశారు. అంటే 23,000 కోట్లు కోత పెట్టారని హరీష్ దుయ్యబట్టారు. రుణమాఫీ చేస్తామని దేవుళ్లపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్ మాట తప్పారని హరీష్ రావు అన్నారు. ఆ పాపం రాష్ట్ర ప్రజలకు తగలకుండా ఉండేందుకు తాను ఆయా ఆలయాలకు వెళ్లి దేవుళ్లను వేడుకుంటానని తెలిపారు. రైతుల సమక్షంలో రుణమాఫీపై చర్చకు రావాలని, పూర్తి రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే దేనికైనా రెడీ అంటూ పేర్కొన్నారు. కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి మాట తప్పింది నిజం కాదా అంటూ హరీష్ రావు పేర్కొన్నారు.